కంప్లీట్ చేయండి, వాటిని ఫుల్ఫిల్ చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి, నిలబెట్టకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది, కాబట్టి ఆ ప్రయత్నాల్ని వేగవంతం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. సో మీరు ఆయన టార్గెట్ చేయకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ సార్, సార్ నేను ఆయన్నేమి ప్రశ్నించట్లా, లేకపోతే ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు సార్. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు ఒక డెడికేట్ కమిషన్ వేయడం కానీ, లేదంటే దానికి సంబంధించిన సర్వేలు చేయించడం కానీ ఏమీ చేయకుండా కేవలం ఒక జీవో ఇచ్చి దానికి ఎవరో కోర్టుకు పోతే దానికి తెలుగుదేశాన్ని బ్లేమ్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పడి మళ్ళా దాన్ని 24% తీసుకొచ్చి అబ్బా మేము ఎంతో ట్రై చేశాము కానీ తెలుగుదేశం అడ్డుకుంటోంది, ఈ రాష్ట్రంలో బీసీ వ్యతిరేక అని మాట్లాడే ఘనతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఆ రకంగానే ఈ రోజు ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి డేటాను తెప్పించుకొని ఆ రకంగా జీవోలు ఇచ్చి ముందుకెళ్తున్న నేపథ్యంలో సార్ నిజంగా మీరు అన్నట్టు రేపు హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ ఈ 34% రిజర్వేషన్ నిలబెట్టకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్? బీసీ బిల్లు పాస్ చేస్తాం, పాస్ చేసి రేపు గవర్నర్ పంపించి అక్కడి నుంచి మళ్ళా 9th షెడ్యూల్ లో దాన్ని పెట్టడానికి ఖచ్చితంగా మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే సార్. చంద్రబాబు నాయుడు గారు ఈసారి 34% బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు. కాకపోతే సార్ ఇప్పుడు ఎట్లాగో ఈ యోగేష్ అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి లెట్ ఇట్ గో ఆన్, లెట్ ద ప్రాసెస్ కంటిన్యూ. హైకోర్టు ఏం చెప్తుందో విన్నాం. దాంతో సార్ ఇప్పటికే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేవేట్ వేసాం. మాకు తెలియకుండా దీని మీద ఎటువంటి సూచనలు ఇవ్వద్దు, లేదంటే ఎటువంటి తీర్పులు ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు వారికి కూడా ఒక అభ్యర్థన చేయడం జరిగింది. దాని మీద కేవీటీ కూడా వేసాం సుప్రీంకోర్టు. కాబట్టి సార్ అన్ని రకాల వాదనలు వినిపించేందుకు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. మునుముందు ఏ పరిస్థితులు ఎదుర్కోవడానికి ఏ రకమైన సూచనలు హైకోర్టు చేసినా సుప్రీంకోర్టు చేసినా దానికి సంబంధంగా ఏ డేటా కావాలని చెప్పినా మళ్ళీ కావాలంటే సర్వే చేయడానికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సార్. ఎక్కడ లోపభూయిష్టం లేకుండా సార్, ఎక్కడ ప్రాసెస్ ను మేము పక్కకు బైపాస్ చేయకుండా పూర్తిగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ రకంగా ముందుకెళ్తున్నాం. ఫ్యూచర్ లో కూడా వారు ఇంకేదైనా డేటా అడిగినా, ఏదైనా డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ డేటా అడిగినా, లేదంటే బీసీల గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ ఏదైనా అడిగినా అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వాగ్దానం చేస్తున్నాం సార్. రెండో విషయము, ఆయన అంటున్నారు ఈ రోజు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు, లేదంటే నాగాల సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు, పులిచింతల నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు మాట్లాడతారు సార్. నేను అడుగుతున్నా, ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్ లో ఈ రోజున్న లెవెల్ ఏదైతే వాటర్ లెవెల్ ఉందో అది 875 ఉంది సార్ లెవెల్. మొత్తం ఉండాల్సిందే 885, అంటే 215 టీఎంసీలు ఉండాల్సిన ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఈ రోజు 162 టీఎంసీలు ఉంది సార్. జనరల్ గా ఈ టైంకి అంటే ఈ సమయానికి ఆగస్టు సమయానికి జనరల్ గా మనకు జూరాల నుంచి కావచ్చు, అట్లాగే తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియా నుంచి కావచ్చు, హంద్రి నుంచి కావచ్చు,